మనం మొదటి 10 వచనంలో మార్చి చదువుకుందాం. కీర్తనలు 135వ అధ్యాయము మొదటి 10 వచనంలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. బూదిగంతంలో నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుట, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కార్యములను జరిగించెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుని. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. మా రక్షకుడు, మా దేవుడు, మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని తండ్రి వెతికి రక్షించుకొని ప్రభా నీ స్వాస్థ్యముగా, నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు. నేను ఆరాధించే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు. ఎవరికి లేనటువంటి ఈ గొప్ప ఆధిక్యతను అనుగ్రహించినందుకై నీ కృతజ్ఞతాంశ చెల్లిస్తూ సమయంలో ప్రభా మా ఆయుష్ను పొడిగించి మాకు ఇచ్చిన ప్రభు దినాన్ని బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా నీవు మహిమ పొందినందుకే నీకు వందనాలు. చదువుబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతురండి. అయజ్ఞాను శిలువ చాటును మరుగు చేయము. ఘనమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన దేవుడు, మనము ఆరాధించే దేవుడు, మనము స్తుతించేటువంటి దేవుడు, ఆయన ఎంతో దయగలవాడని మనం చూస్తూ ఉంటున్నాం. 3వ వచనం అంటాడు, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన దయగలిగినటువంటి వాడు. ఏ రీతిగా మరి దయను ఆయన కలిగి ఉన్నాడు అనేది మనము చూసినట్టయితే 4వ వచనం అంటాడు, చాలు, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకున్నాడు. యాకోబు అంటే మనకు తెలుసు కదా, యాకోబు ఎలాంటి వాడండి? ఆయన మోసగాడు, మోసపూరితమైనటువంటి జీవితము, ఆయన మరెంతో మోసం చేస్తున్నటువంటి ఆయనను దేవుడు ఏర్పరచుకున్నాడు. చూసారా ఎంత గొప్ప స్థితి. దేవునికి కావాల్సింది మరి దేవుడు అనేటువంటి ఆయన గొప్ప దేవుడుగా ఉన్న ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడంటే ఈ లోకంలో, మరి లూకాసు వార్తలు మనం చూస్తాము, ఆయన నీతిమంతుల కొరకు రాలేదు కానీ ఆయన ఎవరి కొరకు వచ్చాడండి? పాపులైనటువంటి వారి కొరకు ఆయన వచ్చినాడని మరి దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. 15వ అధ్యాయం లూకాసు వార్తలో యేసు ప్రభు వారు వచ్చినటువంటి ఆ స్థితి చూడండి. 6వ వచనం, 15:6. చాలు. దేవుని యొక్క నివాసము, ఆయన నివాసం ఎక్కడుందండి? ఆయన అంటే
దేవునికి వాక్యంలో మనం చూసిన రీతిగా యెషయా 57లో మనం చూసినప్పుడు ఆయనకు నివాసము ఎక్కడుంది? 15వ వచనం. చాలు. ఆయన నివాసము ఎక్కడ? మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములలో నివసించు ఆయన. అంటే ఎంత గొప్ప వాడుగా ఉన్నాడు ఆయన. ఏమంటుందంటే ఆయన నివసించేటువంటి స్థలము, దానికి మరొక పేరుగా మనము పరలోక రాజ్యము, పరలోకము. అందుకని ప్రభు ఏమంటుండంటే ఆ పరలోకంలో ఉండేటువంటి వారి కొరకై నేను చెప్పాలంటే, మరి ఒక పాపి మారు మనసు పొంది ప్రభువును విశ్వసించిన వారికి ఆ పరలోకంలో ఏముంటుందట? ఎక్కువ సంతోషం ఉంటుంది. ఈ లోకంలో నీతిమంతులైన వారు బోలెడు ఉన్నారు. మేము నీతిమంతులము, మనకు తెలుసు, చాలా కొన్ని కోట్లు సంపాదించినటువంటి వారు, ఎంతో నీతి కార్యములు చేస్తున్నటువంటి వారు, వీరందరూ ఎంతోమంది ఉన్నారు. కానీ దేవునికి సంతోషము కలుగజేసేటువంటి మనుషులు తక్కువ ఈ లోకంలో. ఆయనకు కావాల్సింది ఏంటండి? దేవునికి సంతోషం, పరలోకంలో సంతోషం కావాలి. అందుకని ఏం చేసినంటే, మరి యాకోబు మోసగాడుగా ఉన్నటువంటి ఆయనను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయనకు విద్య ఉందని ఏర్పరచుకున్నాడా? లేకపోతే బలగం ఉందని ఏర్పరచుకున్నాడా? లేకపోతే లోకమంతా మరి తిరిగి చాలా సంచారం చేసినటువంటి మంచి గనుడని ఏర్పరచుకున్నాడా యాకోబును? యాకోబు ఎలాంటి వాడండి? ఆయన మోసగించినటువంటి వాడు, మోసంతో ఉన్నటువంటి వాడు. దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత 135:4 అంటాడు, తనకు ఇజ్రాయేల్ను కూడా ఏర్పరచుకున్నాడు. అంటే యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఆ తర్వాత ఇశ్రాయేల్ జనాంగం అంతటిని కూడా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాడు. ఈ సంగతి మరి 5వ వచనం చూడండి. యెహోవా గొప్పవాడనియు. చాలు. ఇప్పుడు ఈ యాకోబు స్థితి అనగా మోసపరితమైనటువంటి ఆయన ఇజ్రాయేలు వారు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా గొప్పవాడు, మన ప్రభువు సమస్త దేవతల కంటే కూడా గొప్పవాడనియు అని ఎవరు అంటున్నారు? అక్కడ ఏముంది? నేను ఎరుగుదును, దేవుని యొక్క వాక్యంలో. అయితే ఇక్కడ పరలోకంలో సంతోషం కొరకు మరి ఎవరి ద్వారా సంతోషము? ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన గొప్పవాడని నేను ఎరుగుదును అని మరి ఈ యొక్క యాత్ర కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ 15 లోకాలు మనం చూసినట్టయితే తప్పిపోయినటువంటి గొర్రెను బట్టి, అలాగే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎలాంటిదండి? ఎంతో సంతోషము ఉన్నదని మనం చూస్తుంటున్నాం. ఎక్కడ? పరలోకమందు. నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకుంటే ఈ లోకంలో కలిగేటువంటి సంతోషం ఈ లోకం వారికి ఉండదండి. దేవుని ఎరిగినటువంటి మనకు దేవునికి ఉన్నటువంటి ఆ సంతోషం. కాబట్టి ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇప్పుడు యాకోబుని ఇజ్రాయేల్ ఏర్పరచుకున్న రీతిగా లోకంలో నిన్ను నన్ను కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. 18 లూకా సువార్త 15వ అధ్యాయము 16 చివరిలో చూడండి. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. దేవుడు మనల్ని ఏం చేశాడట? ఇప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. యాకోబునే కాదు, యాకోబు లాంటి స్వభావం కలిగినటువంటి వారం మనమందరం ఎలాంటి వారం అండి? యాకోబు
స్వభావం అంటే మోసము, మరి ఎంతో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు, మరి ఏర్పరచుకున్నాడు. మనమందరం ఎక్కడ ఉన్నామట, ఈ లోకంలో ఉన్నాం. మనం ఎక్కడున్నామండి, లోకం. ఇంకా 19లో ఉన్నది చూడండి. చాలు. లోక సంబంధులు అయితే లోకం వారిని ప్రేమిస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు, ఈ లోక ప్రేమ కాదు, ఈ లోక ప్రేమ సరైనది కాదు. ఈ లోక ప్రేమ ఎలాంటిదంటే కేవలము ఈ లోక సంబంధమైనటువంటిది, కేవలము లోక సంబంధంగానే ఉంటుంది. కానీ అయితే నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను. దేవుడు మనల్ని ఎక్కడి నుండి ఏర్పరచుకున్నాడండి, లోకంలో నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకం ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా. లోకం ఎలా ఉంటుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. చెప్పండి, మొదటి యోహాను పత్రిక లోకం ఎలా ఉంది? 15వ వచనం, మొదటి యోహాను పత్రిక 2:15. లోకంలో ఉన్న వాటిని మనం ఏం చేయదట, ప్రేమించకూడదు. అంటే మనం ప్రేమిస్తూ ఈ లోకంలో లోక సంబంధులుగా జీవిస్తూ ఉన్నాం ఒకప్పుడు. అయితే పరలోకపు తండ్రి తెలియజేస్తున్నాడు. ఇంకా 16లో ఏమన్నాడు, లోక సంబంధమైనవి కలిగి ఈ లోకంలో మనము జన్మించాము. అయితే లోకంలో ఉన్నదంతా ఏంటట, శరీరాశ, నేత్రాశ, జీవుడు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అంటే పరలోకపు తండ్రి, నేను చాలాసార్లు చెప్తుంటాం కదా, మనకు ఎంతమంది తండ్రులు ఉన్నారు, 3 తండ్రులు ఉన్నారు. ఈ తండ్రి వల్ల పుట్టలే ఇవి. ఏ తండ్రి, పరలోకపు తండ్రి వలన ఏం పుట్టలే అండి, ఈ లోకంలో ఉన్నవన్నీ పరలోక సంబంధమైన తండ్రి ద్వారా పుట్టలే. ఇవన్నీ ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఏ తండ్రి ద్వారా వచ్చినాయి, మనకు జన్మనిచ్చిన తండ్రి. ఆ తర్వాత ఇంకొక తండ్రి ఉన్నాడు, అపవాది తండ్రి. వాడెప్పటికీ మనం దేవుని నమ్ముకున్నా కూడా మన వెంటబడుతూనే ఉంటాడు. కానీ ఈ పరలోకపు తండ్రి ఉన్నాడు చూసావా, ఇది మనకు తెలియజేస్తున్నాడు. ఈయన ఏంటంటే, జాగ్రత్త, నేను నిన్ను లోకంలో నుండి ఏర్పరచుకున్నాను. మన పరలోకపు తండ్రి ప్రేమతో చెప్తున్నాడు ఈ మాట. నేను నీ లోకంలో నుండి ఏర్పరచుకున్నా, కాబట్టి నీవు లోక సంబంధి కావు, నేను నీ లోకంలో నుండి ఏర్పరచుకున్నాను. కాబట్టి దేవుడు ఒక పాపిని ఏర్పరచుకున్నటువంటి విధానము ఏంటంటే, ఈ మనుషుడు మరి ఈ లోకంలో భయంకరమైనటువంటి పాపం చేత ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7లో మనం 21 నుండి 23 వరకు చూడండి. ఈ చెడ్డవన్నీ కూడా, ఇవన్నీ కలిగి ఉన్న ఒక వ్యక్తి ఎక్కడున్నాడు, లోకంలో ఉన్నాడు. లోకంలో ఇన్ని స్వభావాలు కలిగిన, ఇవన్నీ డిగ్రీస్, ఇంత డిగ్రీ కావాల్సినట్టు ఉన్నాడు. ఇవి కలిగిన డిగ్రీలలో ఒక్కొక్కరు పట్టభద్రులు అవుతున్నారండి దీంట్లో, ఈ డిగ్రీలలో కదా. అంటే మరి నరహత్య చేసే విషయంలో పట్టభద్రులయ్యారు.
మొన్నటిదాకా మనం చూసాము ఒకటి కదా, గుట్టపై నుండి త్రోసివేసిన అంటే పట్ట వచ్చినట్టే కదా లోకరీతిగా. అంత భయంకరమైనటువంటి దాంట్లో అటువంటి స్వభావాలు కలిగినటువంటి, అది కారణం ఏంటి? దురాశను బట్టి. కాబట్టి జారత్వంతో ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాలన్నీ కూడా ఒక్కొక్కటిగా లెక్క పెడితే 13 ఉన్నాయండి. ఈ 13 అన్నీ ఎక్కడున్నాయి? మన హృదయంలో. అవి ఎలా ఉన్నాయో మరి కదా అండి, అన్నీ ఉన్నాయి. మనకు తెలిసి అల్మార్లు ఉంటాయి కదా, 2 అల్మార్లు ఉన్నా సరిపోవు, 3 ఉన్నా సరిపోవు. బట్టలన్నీ నెట్టి ఆ డోర్ పెట్టి రాకుండా అయిపోతాయి అవి. అలా ఉన్నాయి అన్నట్టు మన హృదయంలో. మరి కనీసము మరి ఆ కాలంలో యాకోబు ఒకటే మోసం చేశాడు. మోసంతో ఆయన జీవిస్తూ ఉన్నాడు, చూశాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఈ కాలంలో మనం చూసినట్టయితే ఈ కంప్యూటర్ యుగంలో మన హృదయంలో ఎన్ని ఉన్నాయటండి? ఇన్ని భయంకరమైన పాపాలు ఉన్నాయి. అందుకనే దేవుడు చూశాడు, నన్ను చూసి ఏం చేశాడు? ఈ చెడ్డ హృదయం కలిగి ఈ లోకంలో నశించిపోతున్నటువంటి వారిని ఆయన ప్రేమించినాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16 అంటాడు కదా, దేవుడు లోకంలో ఎవరు ఉన్నామో మనం ఉన్నాం. మనల్ని ప్రేమించినాడు ఆయన మనల్ని ప్రేమించినాడు. ఇంత పాప స్వభావం కలిగినటువంటి మనల్ని ఆయన ప్రేమించినాడు. అంత గొప్ప ప్రేమ మన పట్ల చూపించి దేవుడు నన్ను ఈ లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చినాడు. ఆయన ఈ లోకంలో తను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా ఆయన కాళ్ళలో, చేతులలో మేకులు, ఆ తర్వాత మరి పక్కలో బల్లెము, తలపై ముళ్ళ కిరీటం, ఇదంతా కూడా ఎవరి కొరకు చేశాడు? నన్ను రక్షించుట కొరకే. ఆయన అంటే ఆయన క్రయధనంగా చేయబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు. మీకు తెలుసు కదా, మనము చెరుకు రసం తాగాలంటే ఆ చెక్క ఏం చేయబడాలి? ఆ కర్ర ఏం చేయబడాలి? నీ గ్లాసులో నిండాలంటే అది నలగొట్టబడాలి. నలగొట్టబడినప్పుడే నీకు అది తీపికరంగా వస్తుంటుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో నన్ను ఇటువంటి భయంకరమైన పాప జీవితంతో నిన్ను రక్షించుట కొరకై యెషయా 53:10 మనం చూచిన రీతిగా 53:10 ఏమంటున్నాడు? అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతనికి వ్యాధి కలుగజేశాడు. మనలో ఏముందండి? మనలో ఏముందని ఆ మాట చెప్తున్నాడు? వ్యాధి అంటే మనలో ఎంత ఉందట మనలో రోగము? 1వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనం. చూసారా మన యొక్క పాపపు స్థితి ఎలా ఉందండి? అరికాళ్ళను మొదలుకొని నాడినెత్తి వరకు మనకొక బిరుదు ఇస్తున్నాడు. ఏమనంటే 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. చాలు. ఈ పాప జనము ఎలా చేస్తారండి? యెహోవాను ఏం చేస్తున్నారు? వాళ్ళు విసర్జించేటువంటి వారు. చాలు. ఆయనను, నిజమైన సృష్టికర్తను, ఈ లోకంలో ఉన్నవారు, లోక సంబంధులు ఎవరిని మరి దూరం పెడతారండి? లోకంను, ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టిమును వారు దూరం పెడతారు, దూషించేవారుగా ఉంటారు. అంటే ఒకప్పుడు మనము అటువంటి జనాంగం, అటువంటి దూషించేటువంటి ప్రజలం. అంత భయంకరమైనటువంటి ఈ పాపం. నన్ను ఎవరైనా ప్రేమించారా? ఈ లోకంలో ఎవరు ప్రేమించారు. మనల్ని లోకంలో మనుషులు ప్రేమించాలంటే ఏముంటే ప్రేమిస్తారండి? డబ్బు ఉంటేనే ప్రేమిస్తారు, అందం ఉంటేనే ప్రేమిస్తారు కదా, డబ్బు, ఐశ్వర్యం ఇవన్నీ.
కానీ దేవుడు ఎలా ప్రేమించినాడు? నీలో ఏమీ లేదు, అసలు నీ హృదయమే భయంకరమైనటువంటి పాప హృదయము. ఇట్టి స్థితిలో ఉన్న నిన్ను నన్ను, మోసపూరితమైనటువంటి ఉన్న నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు ఆ కలువరి శిలువ బలియాగం ద్వారా నిన్ను నన్ను ఏం చేశాడండి? నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అక్కడ నుండి నిన్ను నన్ను పిలిచాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. అందుకని అంటున్నాడు, తనకు స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడట నేను నన్ను. ఎలా చేసుకున్నాడండి? స్వకీయమైనటువంటి ధనము. మనం దాచిపెట్టుకున్న మన దగ్గర ఉన్న ధనం కాదు. ఈ కేవలం ఈ పనికిరాని ఈ యొక్క మహాపాపంతో నిండి ఉన్న ఈయనను దేవుడు ఏం చేశాడు? స్వకీయమైనటువంటి ధనముగా ఎంచుకున్నాడట. మనమందరము ఎవరమండి? దేవునికి నువ్వు ఒక ధనవంతుడవు, నువ్వు ఆయన దృష్టిలో నీదొక ధనం, నువ్వొక ధనము, నేను ఒక ధనముగా ఉంటున్నాడు. ఇది మరి ప్రభు గొప్పవాడని, సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును అని మరి వీరు అంటున్నారు. మరి ఈ మాట నువ్వు నేను చెప్పగలుగుతామా? ఏ మాట చెప్పండి. యెహోవా గొప్పవాడని మనం ఆయన అంటామా? గొప్పవాడని అంటున్నామా? చెప్పండి. మనము ఈ లోక మనుషులను ఎక్కువ అంటాం కదా. నువ్వు లేకపోతే నువ్వు దేవునిలాగా వచ్చినవని ఆయన అంటాం, వేరే వాళ్ళని ఎవరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా గొప్పవాడనియు. ఆ తర్వాత మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నువ్వు నేను ఏం కావాలండి? ఎరిగి ఉండాలి. ఇది ఎరిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నేను ఎరుగుదును అని మీరు నోటితో పలకండి. నేను ఎరుగుదును అన్నది అక్కడ. నేనేం చెప్పలేదు, దేవుని వాక్యమే చెప్తుంది. ఏమంటాడు? నేను ఎరుగుదును అనండి. నువ్వు ఎరిగావా ఆయన గొప్పవాడని? అన్ని విషయాల్లో ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. నీ పాప రోగమును ముందుగా ఆయన బాగు చేసినాడు. అంత మాత్రమే కాదు, నేను నన్ను అన్ని ప్రయాణాల గుండా, మార్గాల గుండా, అన్నిట్లో నుండి దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడండి? కాపాడుతున్నాడని నేను ఎరిగి ఉండాలి. మనం ఊరికనే గాలికి బ్రతుకుతలేం, అది ఆయన కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం. అది ఎరిగి ఉండాలి, మనం అది తెలుసుకోవాలి. ప్రభువా, ఇది నేను కేవలము నీ చిత్తంలో ఇప్పుడు నేను ఉన్నాను, నీ సన్నిధికి నేను రాగలిగాను, నేను ఒక స్టెప్ ప్రతిదీ నేను వేయగలుగుతున్నా అని నేను ఏమై ఉండాలి? ఎరిగిన వారంగా ఉండాలి వ్యక్తిగతంగా మనం. తర్వాత ఆయన ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇది బాగా తెలుసుకోవాలి మనము. 7వ వచనం ఏమంటున్నాడు? ఆవిరి ఎవరు తీస్తారండి? ఆయనే. ఆ తర్వాత మెరుపు ఎవరైనా పుట్టిస్తారా? ఎవరి చేత కాదు. చంద్రమండలం మీద పోయి రావచ్చు కానీ మెరుపు పుట్టియలేం, ఆయన చేశాడు. అది నీకు నాకు తెలుసా అంటున్నాడు. ఎరిగి ఉండాలి. నెక్స్ట్, తన నిధిలో ఎంత ఉందండి? ఆక్సిజన్, గాలి. హాస్పిటల్లో గాలి కొరకు యంత్రాంగాలు తయారు చేసి హాస్పిటల్లో నిధిగా పెడతారు వాళ్ళు. ఆ తర్వాత కొంతవరకు అందులో అయిపోతుంది ఒకసారి, లేకపోతే దొరకదు అని అంటారు. కానీ దేవుని యొద్ద ఉన్నటువంటి నిధి ఎంత తెలుసా? నీ పిల్లల కానుండి ఇప్పుడు నీ దగ్గర వరకు ఆయన ఆక్సిజన్ అంటే అనగా ఆయన యొక్క గాలిని ఆయన ఏం చేస్తున్నాడు? బయలువెళ్ళ చేస్తూనే ఉన్నాడు. ఏమైనా తక్కువైందా నీకు గాలి? ఎండాకాలం ఫ్యాన్ పోతే అయిపోయింది మన పని. గాలి లేదని కరెంటు వాడిని తిట్టడం సరిపోతుంది. అది చూసావా? నీకు ఫ్యాన్ ఇచ్చి ఆ గాలిని నీకు ఇస్తున్నాడు. ఆయన గాలిని పుట్టించేటువంటి వాడు. అసలు నువ్వెవరు? మూర్ఖులం, మనం దౌర్భాగ్యులం, పాప స్వభావం కలిగి జీవించినటువంటి వారము. మన హృదయం అంతా ఎలాంటిదండి? మన హృదయం అంతా ఏంటిదట? చెడ్డ హృదయము. మార్క్స్ వార్త 7వ అధ్యాయం మనం చూసాం కదా. ఈ చెడ్డ హృదయంలో నుండి వస్తున్నాయి. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించడానికి మనం ఏమన్నా ఆయనకు గొప్పవారమా? చెప్పండి. మన దగ్గర ఉన్న ఆస్తిని బట్టి ప్రేమించాడు ఆయన? ఈ లోకంలో పెళ్ళిళ్ళన్నీ ఎట్లా జరుగుతాయండి? ఆస్తులు ఉంటేనే జరుగుతాయి.
ఆస్తులు, డబ్బులు రకరకాలుగా కదా. అట్లా ప్రేమించలే కదా దేవుడు నిన్ను నన్ను. నువ్వెవరు ప్రేమించండి ఆయన. నీ లోకంలో జన్మించినప్పుడే ఆ పాప స్వభావంతో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, తనకు కుమారులనుగా కుమార్తెలనుగా ఆయన చేశాడు, స్వీకరించాడు. నువ్వు నా కుమారుడు. ఆ తర్వాత ఈ సంగతి మనము ప్రతి దినము ప్రతి ప్రభు దినాన్ని వెంబడిస్తున్న మనము ఇది అన్నీ మర్చిపోయినా పర్లేదు, కానీ ఇది నేను ఎరుగుదును అనే ఆ స్వభావంతో మనముండి మన ప్రభువును మనము ఘనపరచాలి. మన ప్రభుని ఏం చేయాలండి? అటువంటి స్వభావంతో మనల్ని మరి మనం పాట పాడుకున్నాం. దీంట్లో ఏమన్నంటే 4వ వచనంలో, నా పాపమును తొలగించెను, నన్ను పరిశుద్ధపరిచిండు. తర్వాత ఏం చేశాడు? ఈ పాపముతో ఉన్న వ్యక్తి చచ్చిపోయేటువంటి వాడే, కానీ ఆయన ఏం చేశాడు? నిత్య జీవాన్ని నాకు ఇచ్చాడు. ఈ నిత్య జీవం దేని కొరకండి? సదాకాలము ఆయనతో ఉండడానికి, సదాకాలం ఆయనతో ఉండడానికి. కాబట్టి నేను దేవునికి మరి యథార్థమైనటువంటి హృదయం అనగా ఎరిగినటువంటి హృదయంతో మనం ఆయన ఆరాధిస్తూ ఉంటే ఆయనకి ఏం కలుగుతుందటండి? మహిమ, ఘనత. నేను పండగ చేస్తే మహిమ కలుగుతా అనలే. పండగ చేసి నువ్వే తింటావు, ఆయనకి ఏమైనా ఉరుకుతుందా? ఆయనకి ఏం ఉండదు. ఆయన పేరు మీద కేక్ చేస్తావు, ఆయన తినడు, నువ్వు తింటావు 25 తారీఖు. ఆయనకేం అది కావాలనలే. అది నీ లోక బుద్ధితో నువ్వు చేసుకుంటావు అంతే. నీవు లోకాన్ని ప్రేమించి ఆ లోక నడవడిని నువ్వు వెంబడిస్తూ ప్రతిదీ నువ్వు చేస్తావు, కానీ నీ దేని ద్వారా ఆయన ఘనత రాదు. ఎప్పుడు ఘనత వస్తుందండి? నీవు ఆయన ఎరిగి నన్ను ఈరోజు వరకు బ్రతికించినాడు. నీ అవయవంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను ఆయన ముట్టి స్వస్థతనిస్తుంటున్నాడు. ఆ తర్వాత నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఎందుకు? నువ్వు ఆయన బిడ్డవని. ఆ తర్వాత నీకు ఒక్కొక్క దినాన్ని శ్రేష్టమైనటువంటి దినముగా ఆయన ఇస్తున్నాడు. ఇది ఎవరిస్తున్నారు అనేది నువ్వు ఎరగడం చాలా ప్రాముఖ్యం. అది ఎరిగి మనము ఆయన మీదనే ఆధారపడి ఉండాలి. నేను ఒక సాహసంలో ఉన్నప్పుడు నా ప్రతి విషయం ప్రార్థించాలని నాకు తెలియదు నాకు అసలు. ఎప్పుడైతే మరి సరైన సాహసానికి దేవుడు నన్ను పంపించినాడో అప్పుడు నేను ఏం చేసినానంటే ప్రతి విషయం ప్రార్థన ద్వారా అప్పుడు మరి టీ కానీ వాటర్ కానీ నడవడు కానీ నేను ట్రైన్లో వెళ్తున్నా కూడా నాకు ఇచ్చిన సీటుని బట్టి కూడా దేవానికి వందనాలు. నాకు స్టాండింగ్ ఇచ్చినావు, సీట్ లేదు అయినా కూడా దేవుని వందనాలు. అన్నీ కూడా ప్రతిదీ ఇది నాకు నువ్వు ఇచ్చావు, నీవు ఇవ్వండి అది ఇది కూడా జరగదు. నీకు ఇంకోటి చెప్తాను. మేము ఏంటంటే అరికాళ్ళ మొదలుకొని నడినెత్తి వరకు ఎన్నో బలహీనతలు నాకు వస్తున్నా, కానీ నాకు నేనుగా ఎంతో విశ్వాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిదీ స్వస్థత చేస్తున్నాడు ఆయన. అయ్యో ఇది అయిందని పరిగెత్తడం డాక్టర్ దగ్గరికి వెళ్ళే స్థితి నాకు తక్కువ. ఎందుకంటే నా పరలోక తండ్రి ఉన్నాడు, నన్ను ఆయన భూమి ఆకాశంలో సృష్టించినటువంటి ఆ గొప్ప తండ్రి నాకున్నాడు. ఆయన ఎంత గొప్పవాడు, పరమ వైద్యుడు. ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి. అలా నడిపిస్తూ ఉన్నాడు తన బిడ్డల్ని. నన్ను కూడా ఆ రీతిగా నడిపించడానికి నేను ఏర్పరచుకున్నాడు. నీ తండ్రి ఆయన, నేను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక నీ కొరకే తన కుమారుని బలిగా ఈ లోకానికి ఇచ్చి ఆయన కుమారుని ద్వారా నన్ను ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. మనం ఏర్పరచబడిన వారమండి. అర్థమైందా? లోకంలో ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఆయన నిన్ను తన కొరకై ఏర్పరచుకున్నాడు. ఒక మాట చూసుకుని ప్రభువును మనం ఆరాధించుకుందాం. చూడండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. చాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. అర్థమైందా అండి? దేవుడు తన స్వరక్తముతో ఆయన సంపాదించాడు. అర్థమైందా అండి? స్వరక్తంతో సంపాదించడం అంటే ఎట్లుంటుంది?
ఆయన పాపి అని మనం గ్రహించి, నీతిమంతులు 99 ఉండొచ్చు, వాళ్ళు లెక్కలేరండి. భక్తి వేషాలు కలిగిన వారు బోలెడు ఉండొచ్చు, అర్థమైందా? పైకి కనబడే భక్తి చాలామందిలో ఉంటుంటుంది. అది కాదు, అంతరంగంలో ప్రభువా నేను పాపిని, నా పాప జీవితాన్ని నీ రక్తంలో కడుగు ప్రభు అంటే, ఆయన తన సంఘం, దేవుడు తన స్వరక్తంతో కాపాడుతున్నటువంటి సంఘం ఇది. ఆ సంఘమే ఆయన ఎరిగినటువంటి సంఘం. ఈ సంఘమే ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి సంఘం. ఈ సంఘము దేని కొరకు ఉండదు. ఈ సంఘం అంటే ఎవరు చెప్పండి? నేనే. నువ్వు కొనబడ్డావా స్వరక్తం చేత? పాపి దేవుడు నేను పాపినని ప్రభు దగ్గరికి వచ్చావా? అయితే నువ్వు ఆయన సంఘంలో నువ్వు చేయబడ్డావు. కాబట్టి సంఘాన్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అర్థమైందండి? లోకం అందరినీ ప్రేమించాడు, ఎక్కువగా సంఘాన్ని ఆయన ప్రేమించేటువంటి దేవుడిగా అనుకుంటున్నాడు. కాబట్టి ఇది మామూలుగా ఉన్న సంఘం కాదని చెప్తున్నాడు. ఇది ఎలాంటి సంఘం అండి? క్రయం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి. ఏ రక్తం అది? దాని పేరేమని పెట్టాడు? పేతురు రాసిన పత్రికలో అంటాడు, 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం అంటాడు, అమూల్యమైనటువంటి రక్తం. ఈ సంఘమునకు ఏ రక్తము వాడాడు? అమూల్యమైన రక్తం అండి. ఈ పాపిని క్షమించేటువంటి రక్తం అది. నిజంగా నీవు హృదయపూర్వకంగా నీ ప్రభు దగ్గరికి నీవు వచ్చిన దినం అది చాలా చేస్తాను. కాబట్టి నిన్ను రక్తం చేతి కొన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు ప్రభువు ఎవరి కొరకు వస్తున్నాడు? ఆయన సంఘం కొరకు వస్తున్నాడు. ఆయన ఎవరి కొరకు వస్తున్నాడండి? సంఘం అంటే నీ కొరకు, నా కొరకు ఆయన వస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఎరిగిన వారంగా ఉండి ఇంత గొప్ప కార్యాలు చేసిన ఆ ప్రభువును మనం హృదయపూర్వకంగా ఏం చేయాలండి? ఆరాధిస్తూ రావాలి. కాబట్టి ఇటు వాక్య తలంపులతో మన ప్రభువును మనము ఆరాధించుకుందాం, మనము ప్రభువును మహింపరుద్దాం.